ఎయిత్ పే కమిషన్ 8వ వేతన సంఘానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఈ వేతన సంఘం కోసం ఒక కమిటీని అయితే ఫామ్ చేశారు. సో కమిటీ ఏం చేసిద్దంటే ఒకే ప్లేస్లో ఉండి నివేదికను అయితే తయారు చేయదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ మెంబర్స్ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అవ్వచ్చు, లేకపోతే వివిధ ఇన్స్టిట్యూషన్స్, వివిధ ఆర్గనైజేషన్స్ ఎవరి దగ్గర నుంచి అయినా సరే అభిప్రాయాన్ని స్వీకరిస్తారు. సో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వాళ్ళ నివేదికలో పొందుపరుస్తారు. అభిప్రాయాన్ని స్వీకరించడం అంటే నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు, మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. సో ఎలాంటి అభిప్రాయం అంటే, ఇప్పుడు శాలరీ ఎంత పెంచితే బాగుంటుంది, ఇంత పెంచండి అని నా అభిప్రాయాన్ని నేను వాళ్ళకి సబ్మిట్ చేయడం. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. సో దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రిపోర్ట్ తయారు చేయడానికి దాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళు రిపోర్ట్ని అయితే తయారు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు, అంటే ఎయిత్ పే కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు మన తెలంగాణలో హైదరాబాద్కి వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారంటే మే 18, మే 19, అంటే 2026 మే 18, మే 19 అంటే ఈ నెలలో వస్తున్నారు హైదరాబాదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కలిసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోవడానికి, లేకపోతే మీరు ఇంత పెంచితే బాగుంటుంది, ఇది సంథింగ్ ఏదైనా కావచ్చు, మీ ఒపీనియన్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఎవరైతే వాళ్ళని కలవాలనుకుంటున్నారో ముందు ఒక ATCPC అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి మీరు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్గా కలవడానికి అయితే లేదు. ATCPC వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దాంట్లో ఒక మెమోరాండం సబ్మిట్ చేస్తే, ఆ మెమోరాండం సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ మెమో ఐడి జనరేట్ అయ్యింది. సో అది యూజ్ అయ్యింది వాళ్ళని కలవడానికి మీకు. సో ఇది ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ అంటే ఇది వాళ్ళు మే 18, 19 వస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మే 8 లోపులోనే దాంట్లో మీరు మెమోరాండాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేస్తేనే మీకు ఐడి జనరేట్ అయ్యింది, తర్వాత ఛాన్స్ లేదు. సో ఇంతేకాకుండా హైదరాబాదే కాదు, వీళ్ళు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. సో డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు హైదరాబాద్ అయితే వస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కలవటానికి ఖచ్చితంగా కలవచ్చు. మీరు కనుక వెబ్సైట్లోకి వెళ్ళి మీ మెమోరాండం సబ్మిట్ చేస్తే మీకు ఒక యూనిక్ ఐడి జనరేట్ అయితే దాని ద్వారా కలవచ్చు వాళ్ళని. సో మన హైదరాబాదే కాదు, రీసెంట్గా నేను డెహ్రాడూన్ వెళ్ళారని విన్నా. సో అక్కడి నుంచి అది అయిపోయింది, ఇప్పుడు ఇటు వచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అంటున్నారు. సో వాళ్ళైతే అన్ని ప్రాంతాలు తిరిగి అందరి అభిప్రాయాలు సేకరించి క్రోడీకరించి ఆ నివేదిక తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది జీతాలు పెంచడానికి ఎంత పెంచాలనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది.